అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ఆప్కోలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ యోగా సాధన కార్యక్రమానికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ తలటం నాగవెంకట సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి మూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై స్వయంగా యోగా సాధన చేశారు. తొలుత పతంజలి యోగా సమితి గురూజీ పాగానంద్ మహర్షి పతంజలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. బ్రహ్మకుమారిస్ మరియు పతంజలి యోగా సమితి సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 450 మందికి పైగా యోగా అభ్యాసకులు, నగరవాసులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ కాకినాడ శాఖ ఇన్ఛార్జ్ రజనీదీది, సామలకోట శాఖ ఇన్ఛార్జ్ లక్ష్మి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ తలటం నాగవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చునన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్గత ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ, ఆయుష్ సిబ్బంది, బ్రహ్మ సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కమిషనర్ గారు కూడా అందరూ చెప్పింది కమిషనర్ గారు కూడా ఇప్పుడే తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటిది ఎంత బిజీ ఉన్నా సరే ప్రతిరోజు మనం అంటూ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. లేదంటే మన హెల్త్ పాడైతే వెల్త్ కూడా పాడైనట్టే. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం కాకినాడలో మన కమిషనర్ గారు ఇప్పటికే అందరికీ సచివాలయాల్లో అందరికీ ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా రిజిస్టర్ చేయించి నమోదు చేయించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వంలో గత సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సాక్షాత్తు మన పిఎం నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి వైజాగ్లో ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ఉత్సాహంగా ప్రజలు పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అందరం కూడా యోగా తప్పనిసరిగా చేయాలని చెప్పి మరొక్కసారి కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ మరొక్కసారి కమిషనర్ గారికి కానీ, మన పతాంజలి వారికి కానీ, ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి కానీ, బ్రహ్మకుమారిస్ గారికి కానీ, మేడం డాక్టర్ గారు చేశారు అనిత డాక్టర్ మేడం గారికి కానీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. యోగా కావాలి, అదేవిధంగా మానసిక స్టెబిలిటీ కోసం మరి ధ్యానం కావాలి. ఈ రెండు మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు ప్రాధాన్యత అంశాలుగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్న సంకల్పంతో మరి వారు ముందుకెళ్తున్నారు. వారందరూ కూడా వారి వెనకాల మన ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఈ మహాభాగ్యం మనకి ఆరోగ్యం ఉన్నప్పుడు మనకు సాధ్యమవుతుంది. ముఖ్యంగా మన కాకినాడ సిటీలో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా మనకి యోగా శిక్షణ కేంద్రం మనకి రేపు రాబోయే యోగా డేకి అన్నీ కూడా ప్రాక్టీస్ మనం చేస్తున్నాము. ముందుగా మనకి మాస్టర్ ట్రైనర్స్ని మనం ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ సెక్రటరీ స్థాయిలో మనం కొంతమందిని ట్రైనర్స్ని ఏర్పాటు చేసాము. అట్లానే ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా యాప్లో కూడా అందరూ కూడా నమోదు అవ్వాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా మన కాకినాడ సిటీకి 58,000 మందిని మన కాకినాడ సిటీలో మనకి 100 వార్డులు ఉన్నాయి. ఈ 100 వార్డులను కూడా 58,000 మందిని నమోదు చేయమని మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించున్నారు. వారికి మేరకు గ్రామ సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా యోగా లాస్ట్ ఇయర్ మనం బాగా చేస్తాము. ఇప్పుడు అదేవిధంగా ప్రతి సచివాలయం స్వర్ణ వార్డు సిబ్బంది అందరూ కూడా తమ వంతు బాధ్యతగా యోగాలో యాప్లో ఎక్కువ మందిని మనం నమోదు చేసి మన కాకినాడ కార్పొరేషన్లో మరి యోగా కార్యక్రమం రేపు నిర్వహిస్తున్న యోగా డేకి అంటే రేపంటే నిర్వహిస్తున్న డేకి సంసిద్ధిని కావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మా కలెక్టర్ గారికి,
మా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా చైర్పర్సన్ గారికి, ముఖ్యంగా ఇంత శ్రమ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, మాతాజీ బ్రహ్మకుమారీస్, అదేవిధంగా పతంజలి యోగా వారికి నా ప్రత్యేకమైన నమస్కారాలండి.